క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య పరిచర్యని ఒక పాటతో ప్రారంభించుకుందాం. దాహముతో ఉన్నాను యేసయ్యా, నా హృదయము తెరిచానయ్యా అన్న పాటని పాడుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించావా, సీనాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించావా, మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా, నాతో కూడా మాట్లాడవా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ఎడారిలో నీవు నన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికే తీసావు, ఎడారిలో నీవు నన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికే తీసావు, ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, హృదయ దాహం తీర్చరవా, హృదయ దాహము తీర్చరవా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. వ్యాధులు బాధలు తొలగించావు, శోధన వేదన తీసివేశావు, వ్యాధులు బాధలు తొలగించావు, శోధన వేదన తీసివేశావు, చింతలు పాపిన కరుణామయ, చింతలు పాపిన కరుణామయ, నింపుము నాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో ఇశ్రాయేలు ప్రజలు
మోషే మీద యావే మీద గొణుగుతున్నారు. వారు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయారు, యావే మీద గొణుగుతున్నారు. ప్రియులారా, కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేస్తుంటే నన్ను బాగా టచ్ చేసినటువంటి, నన్ను నా హృదయాన్ని తాకిన ఒక మాట ఏంటంటే గొణుగటం, గ్రంబ్లింగ్, గొణగటం. చూడండి, కొన్నిసార్లు మీరు కూడా చాలా ఫంక్షన్లో ఎన్ని చేస్తూ ఉంటారు. ఫంక్షన్ అంతా బాగా జరుగుద్ది, ఎక్కడో చిన్న పొరపాటు, చిన్న లోటు ఏర్పడింది. ప్రజలందరూ ఆ చేసిన ఆ మేలు లేకపోతే ఆ పండగంతా మర్చిపోయి ఆ ఒక చిన్న తప్పునే పట్టుకొని గొణగటం ప్రారంభిస్తారు. ఏం చేశారు, ఏం పండగ చేశారు, సరిగ్గా తాగటానికి నీళ్ళు లేవు, లేకపోతే తినటానికి అన్నం సరిగ్గా టేస్ట్గా లేదు, లేకపోతే కూరలో ఏదో కొంచెం సాల్ట్ తగ్గింది, లేకపోతే ఆ సాంబార్లో ఏదో నాకు ఇది ముక్కలో సొరకాయ ముక్కలో లేకపోతే గుమ్మడికాయ ముక్కలో దొరకలేదు అని ఏదో ఒక చిన్న మిస్టేక్ని పట్టుకొని గొణగటం ప్రారంభిస్తారు. ఈరోజు మొదటి పట్టణంలో అదే జరిగింది. ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా, నిర్గమాకాండము 16వ అధ్యాయం నుండి గ్రహించబడినది. నిర్గమాకాండము 16వ అధ్యాయము 2-4 వచనములు మరియు 12-15 వచనములు. అక్కడ జరిగినది విషయం ఏంటి? ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడిరి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ జర్మన్ బైబిల్లోనేమో ఇక్కడ ఎడారి అని ఉంది. ఇక్కడ ఎడారిలో, ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. సరే, ఇక్కడ అడవి అంటున్నారు, అక్కడ ఎడారి అంటున్నారు. సరే, అది ముఖ్యం కాదు మనకి. ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను. జనాలు గొణుగుతున్నారు, మోషే మీద నేరము మోప మొదలెడిరి. వాళ్ళు ఏమన్నారు? ప్రజలు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుండేది. అచ్చట అంటే ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అచ్చట మాంస బాండముల దగ్గర కూర్చోండి, రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమెల్లా ఆకలిచో మలమలా మార్చి చంపుటకు కాబోలు. మీరు మీ ఇద్దరు అంటే ఎవరెవరో? మోషే అహరోను మమ్మ ఇక్కడికి తోడుకొని వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. ఈ ఎడారిలో, ఇక్కడ ఎడారని ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉంది తెలుగులో. ఫస్ట్ టైం అడవి అన్నారు, ఎడారి అన్నారు. కొంచెం తెలుగు బైబిల్లో కొంచెం మిస్టేక్ ఉంది. జర్మన్ బైబిల్లో మాత్రం చక్కగా ఫస్ట్ నుంచి ఈ యొక్క ఎడారిలో అన్న మాటను వాళ్ళు చక్కగా వాడారు. కొన్నిసార్లు ఇలా అనువాదం జరిగినప్పుడు భాషలో చిన్న చిన్న పొరపాట్లు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పినట్లుగా ప్రజలు గొణుగుతున్నారు. మోషే అంటున్నారు, మోషే ఏం చేశారా మీరు? మోషేని అహరోనుని ప్రజలు నిలదీస్తున్నారు. ఏంటి, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఐగుప్తు దేశంలోనే మాకు చాలా బాగుంది, అక్కడ మేము బానిసత్వంలో ఉన్నా మాకు మాంసం పెట్టారు, బంగాళదుంపలు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, అన్నీ మాకు ఉన్నాయి, స్వతంత్రం ఒకటేగా మాకు లేనిది, మేము అక్కడే బాగున్నాం, మమ్మల్ని అక్కడ చంపినా బాగుండు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఈ యొక్క అరణ్యంలోకి తీసుకొచ్చారు, లేకపోతే ఈ యొక్క ఎడారిలోకి తీసుకొచ్చారు, ఇక్కడ మాకు ఏమీ లేదు, అక్కడ చచ్చినా బాగుండేది, ఎక్కడ ఆ బానిసత్వంలో చచ్చిపోయినా బాగుండేది, మేము హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇక్కడ తీసుకొచ్చారు, ఏంటిది అని ప్రజలు మోషేని అహరోనును దూషిస్తున్నారు. మోషేని అహరోనును దూషించడం ద్వారా దేవాతి దేవుణ్ణే దూషిస్తున్నారు. చూడు, అక్కడ మన తెలుగులో సూటిపోటు మాటలు అంటారు. అక్కడ అసలు ఈ దేవుడు ఈ ప్రజల్ని ఐగుప్తు నుండి ఎందుకు విముక్తి ఇచ్చారండి? ఎందుకు లిబరేట్ చేశారు? వీళ్ళకి ఎందుకు స్వాతంత్రం ఇచ్చారంటే అక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు దేవుడికి మొరపెట్టుకున్నారు, అనేక గంటలో పని చేయలేక చచ్చిపోతున్నారు, దేవుడికి మొరపెట్టుకున్నారు, దేవా మమ్మల్ని ఈ కష్టం నుండి, ఈ యొక్క బానిసత్వం నుండి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని వీళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. ప్రియులారా, అయితే మొరపెట్టుకున్నారు, దేవుడు మొర ఆలకించి మోషేని పంపాడు.
అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి అక్కడ ఐగుప్తులో వాళ్ళని రక్షించాడు దేవుడు. వాళ్ళకి విముక్తి కల్పించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వాళ్ళు సముద్రం మీద నడిచారు. ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు, సముద్రం మీద నడిచారు, మర్చిపోయారు. తర్వాత యావే ప్రభు ఏం చేశాడంటే ఐగుప్తీయులను 10 అరిష్టాలు, సుమారు 10 అరిష్టాలు వాళ్ళ మీదకు తీసుకొచ్చాడు. మీరు వాక్యంలో చూసుకోవాలంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఈ స్టోరీ ఉంటే ఎటువంటి అరిష్టాలు యావే ప్రభు ఇశ్రాయేల్ ప్రజల మీదకు తీసుకొచ్చారని మీరు చూసుకున్నట్లయితే సుమారు ఒక 10 అరిష్టాలు ప్రభు శత్రువులైన ఐగుప్తుల మీద పంపించి తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ని విముక్తి చేశాడు. మీకు ఉదాహరణకి కొన్ని అరిష్టాలు మీకు నేను చెబుదాం అనుకుంటున్నాను. వాక్యంలో నిర్గమాకాండము, మీరు వాక్యములో నిర్గమాకాండము 7వ అధ్యాయము 14వ వచనంలో మీరు అక్కడ హెడ్డింగ్ చూస్తే మొదటి అరిష్టము నీరు నెత్తురుగా మారుట. ప్రభువు యావే ప్రభువు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాలనుకున్నాడు కదా. ఐగుప్త దేశీయుల బానిసత్వపు సంఖ్యల నుండి వాళ్ళని విడిపించాలంటే వాళ్ళు ఒకేసారి పంపించరు కదా. మరి ఇదంతా ఫ్రీగా శ్రమ. ఎవరో ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా పనిచేస్తున్నారు, చాకిరీ చేస్తున్నారు. మరి దేవుడు మోషేని అహరోనును పంపించి మరి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని విముక్తి చేయమంటే వాళ్ళు చేయలా. మీ స్టోరీ మీరు చదువుకోండి, సెలవులు హాలిడే ఎప్పుడైనా ఉంటే నిర్గమాకాండం మొత్తం చదవండి. అప్పుడు యావే ప్రభు మోషేతో కూడా ముచ్చటించాడు కదా. మోషే అడుగుతాడు, మీరు ఎవరంటే నేనేం చెప్పను, మిమ్మల్ని ఎవరు పంపారంటే నేనేం చెప్పను, నేను ఉన్నవాడును, ఐఆమ్ హూ ఐఆమ్ అని చెప్పు వాళ్ళకి అన్నాడు. తర్వాత యావే ప్రభు చెప్పాడు మోషేని కర్రను కింద పడేయమన్నాడు. ఈ మోషే కర్ర కింద పడేస్తే ఆ కర్ర పాము అయింది. కానీ అక్కడ ఫరో రాజు దగ్గర కూడా కొందరు మంత్రగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా వాళ్ళకున్న కర్రను కింద పడితే ఆ కర్ర పాము అయింది. కానీ గొప్పతనం ఏంటంటే మోషే యొక్క పాము అంటే మోషే పడేసిన కర్ర పాము అయింది కదా. ఆ పాము మిగిలిన పాముల్ని చంపేసింది, తినేసింది. కానీ ప్రియులారా అంతే దేవుడి శక్తి అక్కడ మరి ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు ఇంకా వినపోతే అప్పుడు ఈ యావే ప్రభు ఏం చేశాడంటే ఐగుప్త ప్రజల్ని, ఈజిప్షియన్స్ని శిక్షించాడు. వాళ్ళ మీదకే 10 అరిష్టాలు తీసుకొచ్చాడు. మొట్టమొదటి అరిష్టం ఏంటంటే ఆ ఐగుప్తు దేశీయుల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ అంతా రక్తంగా మారిపోయింది. వాళ్ళలో ఒకలాంటి వణుకు వచ్చింది. రెండో అరిష్టం ఏంటి, నిర్గమాకాండం 8వ అధ్యాయం అక్కడ హెడ్డింగ్. రెండో అరిష్టం ఏంటి, కప్పలు. ఆ ఐగుప్తు దేశం అంతటా కప్పలు వచ్చేసినాయి, కప్పలతో నిండిపోయింది. మూడో అరిష్టం ఏంటి, దోమపోటు. దోమలన్నీ పంపించాడు యావే ప్రభు ఐగుప్తు దేశంలో కరవటానికి. 4వ అరిష్టం ఈగపోటు, ఈగలన్నీ వచ్చి కరవటం మొదలుపెట్టినాయి. 5వ అరిష్టం పశునాశము, పశువులన్నీ చచ్చిపోవటం ప్రారంభించినాయి. 6వ అరిష్టము బొబ్బలో, బాడీ అంతా వాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి. 7వ అరిష్టము వడగాండ్ల వాన విపరీతంగా కురిసింది. 8వ అరిష్టము మిడతల దండు. 9వ అరిష్టం అంధకారం, మొత్తం కూడా డార్క్నెస్ వచ్చేసింది. ఇంకా 10వ అరిష్టం ఏంటంటే తొలిచూలు బిడ్డ చావు. ఐగుప్తు దేశీయుల యొక్క తొలిచూలు బిడ్డ, వాళ్ళ యొక్క బిడ్డ చనిపోవటం ప్రారంభించారు. ఈ 10 అరిష్టాలు తెచ్చి వాళ్ళందరిని ఓడించి యావే ప్రభు ఇశ్రాయేల్ ప్రజలకి విముక్తి కల్పించి వాళ్ళని కానాను భూమికి తీసుకెళ్తున్నాడండి. ఆ ప్రామిస్డ్ ల్యాండ్ కానా భూమికి తీసుకెళ్లే దారిలో మరి ప్రయాణం కదా, ఎడారిలో మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ప్రజలకి. ఇబ్బందులు వచ్చినప్పుడు, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఓర్పు వహించాలి, సహనం కలగాలి, కొంచెం నెమ్మదిగా ఉండాలి. అంతేగాని చేసిన మేలంతా మర్చిపోయి గొనిగి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం పెట్టారు. కొన్నిసార్లు వివాహం చేసుకున్న ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు అంటారు, మాకేమి ఇచ్చారు, మా చెల్లికి ఎక్కువ ఇచ్చారు, మా అన్నకి ఎక్కువ ఇచ్చారు, తమ్ముడికి ఎక్కువ ఇచ్చారు. నీకు ఇచ్చిన దాన్ని మర్చిపోయి గొనగటం ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా గొనగటం ప్రారంభించారు, అంత మర్చిపోయారు. యావే ప్రభు మమ్మల్ని ఎంత ఇబ్బంది రిస్క్ తీసుకొని మమ్మల్ని ఎంత ప్రేమించి
ఆ ఐగుప్తు ప్రజల మీద 10 అరిష్టాలు తీసుకొచ్చి వాళ్ళని హతమార్చి మాకు మరి స్వతంత్రం కల్పించారు. మమ్మల్ని ఎడారిలో మళ్ళీ అన్ని విధాలుగా మాకు సహాయంగా ఉన్నారు. అంత మర్చిపోయి చిన్న కష్టం రాగానే దేవుణ్ణి దూషించటం ప్రారంభించారు. ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణం నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రజలు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడిరి. మోషేని అహరోనుని మీద నేరం మోపుతున్నారు. ఏ నేరం అన్నారు? ఇశ్రాయేలు వారు మేము ఐగుప్తు దేశంలో అక్కడ చచ్చిపోయినా బాగుండు, ఎక్కడ తెచ్చారేంటి మమ్మల్ని అంటే అక్కడ చచ్చిపోయినా బాగుండు, ఎక్కడ బానిసత్వంలో చచ్చిపోయినా బాగుండు, మాకు అక్కడే బాగుంది. ఐగుప్తు దేశంలో మాకు అక్కడ ఏముంది? అక్కడ మాంసపు బండల దగ్గర కూర్చోండి, రొట్టు విరుచుకొని కడుపారా భుజించితిమి. ఇక తిండి కోసమే చూస్తున్నారు. అంటే మనిషికి తిండి ఒకటే కాదుగా, స్వతంత్రం మర్చిపోయారు. వారికి స్వతంత్రం లేదని మర్చిపోయారు, స్వేచ్ఛ లేదని మర్చిపోయారు, బానిసత్వంలో ఉన్నారు. అంతా మర్చిపోయి మాకు కడుపు నిండింది, మాకు అప్పుడప్పుడు కొద్దిగా మాంసం పెట్టారు, రొట్టెలు ఇచ్చారు, అక్కడే బాగుంది మాకని పోల్చటం ప్రారంభించారు. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలితో మలమలా మార్చి చంపుటకు కాబోలు మీ ఇద్దరూ మమ్మల్ని ఇక్కడ తెచ్చారు, మమ్మల్ని ఎడారిలో అన్నపానీయాలు లేకుండా చావగొట్టడానికి ఇక్కడ తెచ్చారని మోషే మీద అహరోను మీద ప్రజలు గొనగటం ప్రారంభించారు, విరుసుకోవటం ప్రారంభించారు. ప్రియులారా, ఈ గొనగటం ఇదే కాంటెక్స్ట్. సరే, మోషేకి వాళ్ళ చెల్లి ఉంది మిరియం. ఆమె కూడా ఒకసారి మోషే మీద గొనిగింది. చిన్నదానికే వాళ్ళ బ్రదర్ అయినటువంటి మోషే మీద గొనిగింది. మీకు వాక్యంలో మీకు ఈ యొక్క గ్రంబ్లింగ్, గొనగటం అన్న అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అందరికి ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయములో ఇక్కడ మిరియం అంటే మోషే అహరోనుల సిస్టరు మిరియం మోషే మీద గొనిగింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. అక్కడ ఏంటంటే యావే ప్రభు మరి మోషేతో మాట్లాడుతున్నాడు. యావేకి ప్రభుకి మోషేకి ఆ యొక్క మంచి సంబంధం ఉంది, ఆ యొక్క బాండింగ్ ఉంది మోషేకి యావే ప్రభుకి. మనం ఇక్కడ పాటలో కూడా పాడాం కదా, సీనాయి కొండపై దిగిన దేవా మండుచున్న పొదలో కనిపించావా, మోషేతో మాట్లాడిన ప్రభువా నాతో కూడా మాట్లాడవా. మోషేతో మాట్లాడిన ప్రభువా, దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేకి దేవుడికి ఆ యొక్క బాండింగ్ అనేది ఉంది. దేవుడు మోషేని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, మండుచున్న పొదలో దర్శనమిచ్చాడు. మోషేకి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. సో గాడ్ లైక్స్ మోషే అంటే దేవుడికి ఇష్టం, వాళ్ళకి ఆ బాండింగ్ ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దీన్ని చూసి అక్కడ మిరియాము మోషే యొక్క సిస్టరు అసూయపడింది. అక్కడ వాక్యం చదువుతాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 2వ వచనంలో, ఏమి యావే మోషే ముఖముననే మాట్లాడినా మా వలనను మాట్లాడలేదా అనిరి. యావే వారి గొనుగుడు వినెను. ప్రైజ్ ద లార్డ్. యావే దేవుడు విన్నాడు. వాళ్ళ అక్క అంటుంది, మోషేతోనే మాట్లాడాడు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, మా వల్ల కూడా కాదా, మేము కూడా ఉన్నాం కదా, మోషేతోనే మాట్లాడా అంటే మోషేనే గ్రేటా అని ఒక రకంగా గొనగటం ప్రారంభించింది. ప్రియులు, అక్కడ వాక్యం చూస్తే అక్కడ మోషే గురించి ఒక మంచి వాక్యం ఉంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, భూమి మీద సంచరించుచున్న నరులందరిలో మోషే మహా వినయవంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే మహా వినయవంతుడు కాబట్టి దేవుడు మెచ్చి మోషేకి దర్శనమిచ్చాడు, మోషేతో మాట్లాడాడు ముఖాముఖిగా. కానీ వాళ్ళ అక్క గొనిగింది, అసూయపడింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన సిస్టర్ అయినటువంటి మిరియంను దేవుడు శిక్షించాడు. ఆమెకు కుష్టు రోగము వచ్చింది. ఇక్కడ మీరు వాక్యంలో మీరు చదువుతున్నట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాను. మోషే యావే మేఘస్తంభము దిగి వచ్చి
గుడారము తలుపు వద్ద నిలుచుండి అహరోను మరియు మిరియాములను పిలవగా వారు ముందటకు వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలకింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కల్పింతును, కలలో వారితో మాట్లాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాట్లాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించి తిని నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాట్లాడుదును. గుడారములలో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. క్షమించాలి, నేను ఇక్కడ గుడారాలు కాదు, గూఢార్థములతో కాకుండా, అంటే వేరే వేరే అర్థాలతో కాకుండా సూటిగా అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకి వ్యతిరేకముగా మాట్లాడుటకు మీకెంత ధైర్యము అని ఉగ్రుడైపోయాను. అంతటా ప్రభువు అదృశ్యమయ్యను. అటు పిమ్మట మేఘము గుడారము మీద నుండి లేచిపోగా అదుగో మిరియము శరీరము మంచువలే తెల్లగానయ్యను. ఆమె కుష్ఠరోగి అయ్యెను. గొణిగారు. గొనగటం వల్ల దేవుని శాపానికి లోనవుతాం ప్రియులారా. మనం గొనగకూడదు. వాక్యం మనకు చాలా క్లియర్గా చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక వాక్యాలు మనకు ఉన్నాయి ప్రియులారా, ఈ యొక్క గొనగవద్దని. దాన్ని చెప్పే ముందు ఇంకో సంఖ్యాకాండంలో మరొక సంఘటన కూడా మనం మాట్లాడుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26 నుంచి 27 వచ్చిన. సరే, 14వ అధ్యాయం చూస్తే వీరు మోషే మీద మాత్రమే కాదు గొనిగింది, యావే ప్రభు మీద కూడా అనేక సార్లు వీళ్ళు గొనిగారు ప్రియులారా. 14వ అధ్యాయంలో మీకోసం నేను చదువుతాను. 14వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద గొనుగుకొనిరి. చూసారా, మళ్ళీ గొనుగుటం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద గొనుగుకొనిరి. మనమందరము ఆ ఐగుప్తుననే ఈ ఎడారి యందు చచ్చినా ఎంత బాగుండేది. యావే మనల్ని ఇక్కడికి తోడుకొని రానేలా, ఈ శత్రువుల కత్తికి అప్పగించుటక, మన ఆడపడుచులు పిల్లలు వారి చేతికి చిక్కి చెరపోవుటక మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదము అని అనిరి. అంత కష్టపడి అంత శ్రమ తెచ్చి ప్రజలను అక్కడ నుండి తీసుకొచ్చింది. నాకు చెప్పాం కదా, 10 అరిష్టాలు తీసుకొచ్చారు, ఎర్ర సముద్రాన్ని చీల్చారు, ప్రజలు దాని మీద నడుచుకుంటూ వెళ్ళారు. అన్నీ చేసి తీసుకొస్తే అక్కడ మరి దారిలో కొన్ని యుద్ధాలు చేయవలసి వచ్చింది, కొన్ని కష్ట పరిస్థితులు వస్తాయి. మరి జీవితం అంటే అంత ఆషామాష కాదు కదా. జీవితం అంటే పూల పానుప. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. అంతేకా అన్ని విస్తరాకు ఉంటుంది కదా, అంత సర్వ్ చేసి వడ్డించిన విస్తరాక ఆ జీవితం అంటే కాదు కదా. జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అలాంటప్పుడు వాటిని ఎదుర్కోవాలి. కానీ దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు కదా. ప్రభు మనతో ఉంటాడు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. కానీ ప్రజలు యావే ప్రభు వారితో తోడుగా ఉన్నారని మర్చిపోయి ఈ యుద్ధాలు మేము చేయాలా, ఈ బాధలు మేము పడాలా, ఇన్న కష్టాలు మేము పడాలా, దీనికంటే అక్కడే చచ్చిపోయినా బాగుండు. కానీ ప్రజలు మోషేని చేదరించుకున్నారు, మోషేని అవహేళన చేశారు, మోషేని దూషించారు, గొనిగారు. మేము వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. అప్పుడు మోషే అహరోనులు ప్రాధేయపడ్డారు. మోషే సాష్టంగపడ్డాడండి. నాయకుడు చూసారు, ఇన్ని కష్టాలు. నాయకుడిగా ఉండటం అంటే ఈజీ కాదు. ఒక సంఘ కాపరిగా ఉండటం అంత ఈజీ కాదు. ఒక ఉపదేశిగా ఉండటం అంత ఈజీ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే? సాష్టంగపడుతున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు మోషే అహరోనులు అతడు గుమికూడి ఉన్న ఇశ్రాయేలు సమాజం ముందుట సాష్టాంగపడిరి. వాళ్ళకి నచ్చ చెప్తున్నారు, అమ్మా మీకేం నష్టం రాదు, దేవుడు మీకేం అన్యాయం చేయడు, మీరు దయచేసి నిరాశ నిస్పృహకు లోనవద్దు, యావే ప్రభు మనల్ని ఒంటరిగా మనల్ని వదిలిపెట్టడు, మనకు తోడుగా ఉంటాడు అని ఈ మోషే అహరోనులు జనాల్ని నచ్చ చెప్తున్నారు, సాష్టంగా పడుతున్నారు. వాళ్ళ ఎదుట వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇక్కడ వాక్యం చదువుతున్నట్లయితే 9వ వచనం ఇంకా వాళ్ళు చూడ ఏమంటున్నారు? ఏలైనా ప్రభు మనకు అండగా ఉండును కనుక మీరు భయపడనక్కరలేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. అయినా ప్రజలు విన్నారా? ప్రజలు ఇంట్లో 10వ వచనం చూడండి. 14వ 10వ వచనం. ఇశ్రాయేలు జన సమూహము
మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపవాలనని అనుకొనుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. చూసారా ఎంత ఎంత దారుణం అండి. అసలు మోషేకి ఏం పని? మోషే దర్జాగా అక్కడ తన మామ మందలను మేపుకుంటూ ఉన్నాడు ఒక అడవి ప్రాంతంలో, అరణ్యంలో. అక్కడ మండుతున్న పొదలో యావే దర్శనం ఇచ్చాడు. దేవుడు మోషేని పిలుచుకొని, మోషే నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను, నా ప్రజల్ని నువ్వు బానిసత్వం నుండి విడిపించుకొని రావాలి మోషే అంటే, ఫస్ట్ మోషే చాలా ప్రయత్నించాడు. ప్రభువా నేను ఎస్కేప్ అవటానికి ప్రయత్నించాడు మోషే. ఆ ప్రశ్న అడుగుతారు, మీరు ఎవరు అంటారు, మీ గురించి అడిగితే నేనేం చెప్పాలి, మిమ్మల్ని ఎందుకు పంపారు అని అడుగుతారు, అప్పుడు నేనేం చెప్పాలి అని చాలా రభసపడి దేవుడు పదే పదే మోషే నువ్వు వెళ్ళాలి అంటే, దేవుడు బాధపడలేక మోషే ఈ బాధ్యత స్వీకరించాడు. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయంలో యావే ప్రభు మోషేతో మాట్లాడిన ఘట్టం అక్కడ ఉంటుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఈయనకేం బాధ? సరే, దేవుడి మీద ఉన్న ప్రేమతో బాధ్యతను అప్పగించాడు, వెళ్ళాడు, రిస్క్ తీసుకున్నాడు, తన కంఫర్ట్స్ అన్నీ వదిలిపెట్టాడు, దేవుడి సేవ దేవుని పనిగా భావించుకొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగింది ప్రియులారా? వెళ్ళాడు, అలా విడిపించుకొని వచ్చాడు. చివరికి ప్రజలు ఏమనుకుంటున్నారు? మోషేని అహరోనును రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. ఎంత దారుణం అండి ఇది. ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందో కొన్నిసార్లు, సంఘస్థుల మనస్తత్వాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయి. రాళ్లతో సాష్టంగా పడాల్సిన పని ఏంటి? మోషేకి అంత కర్మ ఏంటి? కింద సాష్టంగా పడి ప్రజలకి నచ్చ చెప్తున్నాడు వాళ్ళని. అమ్మ మీరు ఓపుగా పడండి, ఓర్పు వహించండి, గొనగొద్దు, గొనుగుడు ఆపండి. గొనుగుడు వల్ల నష్టం జరిగింది. చూశారు కదా, గొనగటం వల్ల మిరియాముకి కుష్టు రోగం వచ్చింది. ఈ గొనుగుడు ఎప్పుడు వస్తుందండి? కృతజ్ఞత భావం లేనప్పుడు గొనుగుడు వస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడు పరగడిపే, ఎంత పని చేసినా ఎంత హెల్ప్ చేసినా పరగడిపే. మీ కుటుంబాలలో చూడండి, మీరు కొన్నిసార్లు చాలా హెల్ప్ చేసి ఉంటారు. మీ తోబుట్టువులకో, అన్నదమ్ములకో, మీ యొక్క బంధువులకో ఎంత హెల్ప్ చేసినా ఎప్పుడు ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. ఇంకా చేస్తే బాగుండు. ఇప్పుడు వరకు చేశారు కదా, తృప్తి పడవచ్చు కదా, దానికి బదులు గొనగటం ప్రారంభించారు. నా జీవితంలో ఒకటి జరిగింది ప్రియులారా. 2018వ సంవత్సరంలో నన్ను చూడటానికి ఒక 3 ఫాదర్స్ వచ్చారు వేరే కంట్రీ నుండి. వాళ్ళు నన్ను అడిగారు, మమ్మల్ని కొంచెం మీ కారు మీద ఈ యొక్క స్లోవకియా దేశానికి తీసుకెళ్ళగలరా, మాకు అక్కడ కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళ మేము చూడాలి అన్నారు. మరి నేనున్న జర్మనీ దేశం నుంచి ఆ స్లోవకియా వెళ్ళాలంటే సుమారు అదొక 550 కిలోమీటర్ల దాకా ఉంది వెళ్ళటానికి, మళ్ళీ రాటానికి మళ్ళీ 550 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ అది 1100 కిలోమీటర్లు. నెక్స్ట్ దినం వేరే రోజున నాకు సమాధి కార్యక్రమం ఉంది. మా విచారంలో బరియల్ పూజ ఉంది. నేను ఈ ఒక్క రోజులో 1100 కిలోమీటర్లు వెళ్ళాలి, 550 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ అదే రోజున వెనక్కి తెచ్చేయాలి. మళ్ళీ నాకు నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను చెప్పాను, నాకు కష్టం అండి, 1100 కిలోమీటర్లు నేను ఒక్కడనే తోలటం కష్టం, తర్వాత టైం ఎక్కువ లేదు, మనం కాన్సన్ట్రేట్ చేయాలి కదా, కష్టం, మీరు ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళొచ్చు కంటే ఫాదర్ చాలా ఖర్చు అయ్యింది కదా, మీ కారులో అయితే పెట్రోల్కు మనం కొట్టించుకుంటే సరిపోద్ది కదా, ప్లీజ్ వై డోంట్ యూ టేక్ అస్, దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళని పదే రిక్వెస్ట్ చేశారు. సర్లే మరి ఒక రిస్క్ తీసుకుందాం, మన ఫాదర్సే కదా అని ఓకే అని వాళ్ళని కారులో కూర్చోబెట్టుకొని పొద్దున్నే 6:30కే త్వరగా పూజ చేసుకుని ప్రార్థన చేసుకుని 6 గంటలకు 6:30కల్లా బయలుదేరాం. వెళ్ళేపటికి అక్కడ సుమారు 2 అయింది. మధ్యలో బ్రేకులు తీసుకున్నాం. అక్కడ వాళ్ళు చూడాల్సిన వాళ్ళని చూసేశారు. మళ్ళీ రిటర్న్ వెంటనే ఒక అరగంటలో అక్కడ గ్యాప్ తీసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసాం. హౌస్కి వచ్చేపటికి సుమారు ఒక 7-8 అయింది. ఈ దారిలో జస్ట్ జర్మనీ బార్డర్ దాటే టైంలో అక్కడ కొంతమంది పోలీసులు సెక్యూరిటీ మరి చెక్కింగ్ ఉంటుంది కదా, వాళ్ళు మా యొక్క పాస్పోర్ట్స్ని చెక్ చేశారు. అక్కడ 2 మార్గాలు ఉండే, లెఫ్ట్ రైట్. నేను ఇలా రైట్ మార్గం తీసుకున్నాను.
ఆ రైట్ మార్గం తీసుకొని పక్కకు వెళ్ళటం వల్ల అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. పోలీసులు మా పాస్పోర్ట్స్ అడిగారు, చూపించాను. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకేసారి ఏమన్నారు, మీరు రైట్ ఎందుకు వెళ్ళారు, లెఫ్ట్ పక్క వెళ్తే మన సెక్యూరిటీ వాళ్ళు మన పాస్పోర్ట్లు చూపించమనే వాళ్ళు కాదు కదా అని ఒకేసారి గొనగటం ప్రారంభించారు. నాకు చాలా కోపం వచ్చేసింది. వీళ్ళ కోసం 1200 కిలోమీటర్లు నేను ఒక్క రోజులో వెళ్ళి తీసుకొచ్చాను. సరే మనం వస్తున్నాం, దారిలో 2 మార్గాలు ఉన్నాయి, మరి నాకేం తెలుసు అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ ఉన్నారని. మనం ఈ పక్కకి వచ్చాము, ఈ కుడి పక్కగా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ పక్కన ఉంటే సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ ఆపేవాళ్ళు కాదు అని. సరే సెక్యూరిటీ వాళ్ళు ఆపారు, ఏమైంది అక్కడ, పాస్పోర్ట్ అడిగారు, చూపించాం, వచ్చేసాం. అది పెద్ద ఇష్యూ అయిపోయి గొనవటం ప్రారంభించి మన అటు వెళ్ళకుండా ఉండాల్సింది. అప్పుడు నాకు అనిపించింది, ఎంత కష్టపడ్డాం, ఇంత త్యాగం చేసాం, 1100 కిలోమీటర్లు రిస్క్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చాం, అక్కడ సెక్యూరిటీ కాడే వీళ్ళందరూ ఇక అదే పెద్ద ఇష్యూగా మాట్లాడుతున్నారు. నా మనసులో కొంచెం బాధ వేసింది. ఈ వాక్యం చదువుతుంటే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. యావే ప్రభు ఇంత చేశారు, ఇంత హెల్ప్ చేశారు, మోషే అహరోనులు ఇంత చేశారు. ఎక్కడో చిన్న ఎడారిలో చిన్న ఆకలేసింది, అవును, తర్వాత వస్తుందేమో భోజనం, వెంటనే గొనగాల, వెంటనే తిట్టాలా, వెంటనే ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించాలా? వీళ్ళు చూసారా, మోషే అంత రిస్క్ తీసుకున్నాడు, సాష్టంగపడే జనాలను మొక్కుతున్నాడు, అమ్మా మీరు ఆగండి, ఓర్పుగా ఉండండి, సహనం కలిగి ఉండండి అని మోషే మొరపెట్టుకుంటున్నాడు. వీళ్ళేమో మోషేని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. మాట్లాడితే ఎందుకు తెచ్చారు, మిమ్మల్ని తీసుకురామన్నావా, మేము అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా, బానిసత్వంలో ఉన్నాం కదా, మీరు ఎందుకు తీసుకొచ్చారు, యావే ప్రభు ఎందుకు తీసుకొచ్చాడు, మేము అడిగామా, అడిగారుగా, మొరపెట్టుకున్నారుగా, ప్రార్థించారుగా, అంత మర్చిపోతారు. మా తప్పేం లేదు, తప్పంతా మీదే అనే విధంగా ప్రజల మనస్తత్వం ఉంటుంది ప్రియులారా. ఇక్కడ అడుగుతున్నారు 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు యావే ప్రభు మోషేతో అంటున్నాడు, ఏమని, వీరు ఇంకనూ ఎంతకాలము నన్ను నిరాకరింతురు, నేను చేసిన అద్భుత కార్యములు కన్నులారా చూచియు ఎంతకాలమని విశ్వసింపక నన్ను ఉపేక్ష చేయుదురు, నేను అంటు రోగములతో వీరిని నిర్మూలింతును, నీ నుండి మరి ఒక జాతిని కలిగింతును, ఆ ప్రజలు వీరికంటే అధికులు బలవంతులగుదురు అనేను. ఇది యావే ప్రభు కోపం వచ్చేసి దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే వీళ్ళని నేను నిర్మూలించేస్తా, వీళ్ళ మీదకి అంటురోగం తీసుకొచ్చేస్తా, వీరందరినీ శిక్షించేస్తా, ఈ జాతి మొత్తాన్ని నాశనం చేసేస్తానని యావే ప్రభు యొక్క తలంపుగా మరి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది. దానికి మోషే ఏమంటున్నాడు, ఓకే ప్రభు, మోషే కూడా మరి నాయకుడు కదా, అవునండి వీళ్ళు దుర్మార్గులండి, ఒక్కొక్కన వీళ్ళని కాల్ చేయాలి, పిట్టలు కాల్చినట్టు కాల్ చేయాలి, మొత్తం మీద కరోనా 3 థర్డ్ వెర్షనో 4th వెర్షనో పంపించేసి మొత్తాన్ని నాశనం చేయాలని మోషే అన్నాడా? మోషే అనలా. ప్రియులారా, మోషే చాలా సహనం కలిగినటువంటి వాడు. మోషే ఏమంటున్నాడు చూసారా, ప్రభు దగ్గరికి వెళ్ళి మోషే యావేతో, ప్రభు నీవు స్వీయ బలముతో ఈ ప్రజల్ని ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చితివి కదా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేసితివో తెలుసుకొని ఆ విషయంలో ఐగుప్తీయులు ఈ దేశవాసులకు ఎరిగింతురు అని చెప్తూ మోషే అంటున్నాడు, ప్రభువా నీవు తొందరపడి ఈ ప్రజలందరినీ చంపివేసినచో ఈ విదేశీయులు ఏమనుకుంటారు, దేవుని అయ్యా మీరు దయా ప్రభువా, నువ్వు కనుక వీళ్ళని నిజంగా శిక్షిస్తే వేరే జాతి వాళ్ళు మన ఇశ్రాయేలుని ఏమనుకుంటారు, వీళ్ళ దేవుడే వీళ్ళని చంపించేశారు అంటారుగా ప్రభువా, ఇప్పుడు నీవు తొందరపడి ఈ ప్రజలందరినీ చంపివేసినచో ఈ దేశీయులు ఏమనుకుందురు, చూసితిరా యావే ఇశ్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన గడ్డకు చేర్చలేకపోయెను, కనుకనే వారిని ఎడారిలో చంపివేసినని ఆడిపోసుకోరా. ప్రభు జనాలందరూ ఆడిపోసుకుంటారు, యావే ప్రభు మంచోడు కాదంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళని కానాను దేశానికి తీసుకెళ్ళేదంటాడు, కనుక ప్రభువా దయవుంచయ్యా, క్షమించయ్యా. మోషే మొరపెట్టుకుంటున్నాడు, ప్రజల పక్షమున యావే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 17వ వచనం. కనుక ప్రభు నీ బలమును ప్రదర్శింపుము, యావే సులభముగా కోపపడువాడు కాడు, మిగుల దయగలవాడు, అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును,
అయినను ఆయన అపరాధిని విడిచిపెట్టడు. సరే అంటున్నాడు, ప్రభా నువ్వు దయగలవాడివి, జాలి గలవాడు ప్రభా, వాళ్ళని క్షమించని యావే ప్రభువుకి మోషే మొరపెట్టుకున్నాడు. ప్రజల మనస్తత్వం సరే అక్కడితో ఆగల. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 26, 27 వచనాలు మీరు చూస్తే, యావే మోషే అహరోనులతో ఇట్లా నేను, ఈ దుష్టులు నా మీద ఎంతకాలమని గొనుగు కొందురు. మళ్ళా జనాలు ఆగల, మళ్ళా గొనుగుడే గొనుగుడే గొనుగుడు గొనుగుడే గొనుగుడు. యావే అంటున్నాడు, ఈ ప్రజలు, ఈ దుష్టులు, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 26, 27 వచనములు, యావే మోషే అహరోనులతో ఇట్లా నేను, ఈ దుష్టులు నా మీద ఎంతకాలమని గొనుగు కొందురు. వారు గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడుచున్నవి. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ బైబిల్లో ఈ మాటలు చదువుతుంటే చూడండి ఆ సిచ్యువేషను, ఆ సినారియో, ఆ పరిస్థితి ఎలా ఉందో చూసి దేవుడు ఏమంటున్నాడు, ఈ దుష్టులు నా మీద ఎంతకాలం గొనుగుకుంటారు, వారు గొనుగుడు విని విని నా చెవులు చిల్లులు పడుచున్నవి. మీరు వారితో ఇట్లా చెప్పుడు, నేను సజీవుడను, ఎంత నిక్కమో అంత నిక్కముగా నా మాటలకు తగినట్లే మేము దండింతును, ప్రభుడైన నేను చెప్పుచున్నాను. ఇప్పుడు దేనికైనా ఒక హద్దు ఉంటుందండి, ఒక హద్దు, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. యావే ప్రభు ఎంతకాలం క్షమిస్తాడు, ఎంతకాలం ఓర్పు వహిస్తాడు, ఎంతకాలం వీళ్ళ గొణుగుడు విని, చూసారా నా చెవులు చిల్లులు పడుతున్నాయి వీళ్ళ గొణుగుడు విని విని అని అంటున్నాడు కదా. ప్రజల మీద గొప్ప శిక్ష రాబోతుంది అక్కడ. ఏంటి చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మీరు 29వ వచనం చదివినట్లయితే, మీరు చత్తురు, మీ కళేబారములు ఈ ఎడారిలో చిందరవందరగా కూలిపడును, మీరు నా మీద గొనిగితిరి కావున, చూసారా, మీరు నా మీద గొనిగితిరి కావున మీలో 20 ఏండ్లకు పైబడిన వాడు ఎవడో ఆ నేలను చేరుకోడు. ఏ నేల? వాగ్దత్త భూమికి చేరుకోడు. అక్కడ ఎవరైతే 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ జీవితం, వీళ్ళ విధానం. గొడవలో మోషేని రాళ్లతో కొట్టాలనుకుంటారా? మోషే వీళ్ళ సాష్టాంగపడి జనాలని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఈ మోషే అనేక సార్లు దేవుడు ప్రజల దగ్గర మోషే ఎంత గొప్పడో చూడండి. ఎందుకన్నారు మోషే ఈ భూలోకంలో ఉన్న అందరికంటే వినయవంతుడు ఎందుకన్నారు? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం అండర్లైన్ చేసుకుని నాకు చదివాను. భూమి మీద సంచరించుచున్న నరులందరిలో మోషే మహావినయవంతుడు. ఎందుకన్నారని చూసారా, ఆయన వినయవంతుడు కాబట్టి ప్రజల దగ్గర సాష్టాంగపడ్డాడు, యావే ప్రభు వద్ద కూడా సాష్టాంగపడ్డాడు, ప్రజల్ని ప్రాధేయపడ్డాడు ఓర్పు సహనం కలగమని. యావే దగ్గరకు వచ్చి, అయ్యా ఈ ప్రజలను నువ్వు శిక్షించొద్దు, నాశనం చేయొద్దు, ఈ వేరే దేశస్తులు అంటారు వీళ్ళ ఫలానా దేవుడు యావే ప్రభు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రామిస్ చేసిన వాగ్దాన భూమికి తీసుకెళ్ళకుండా మధ్యలోనే చంపారు అంటారు. ప్రభా నువ్వు దయగలవాడివి, జాలి కలవాడు దేవా, వాళ్ళని క్షమించని మొరపెట్టుకున్నాడు. కానీ మరి ప్రజలు హద్దు తప్పేశారు. ఇక బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ అనుకున్న దాన్ని దాటేశారు. ఎంత క్షమించినా గొనగొట్టం. కాబట్టి ప్రభు అన్నారు, మరి అందరిని శిక్షించకుండా 20 అంటే వయసులో ఉండి బుద్ధి జ్ఞానం ఉండి కూడా తప్పు చేశారు కదా. 25 ఏండ్లకు పైగా ఉన్న వాళ్ళందరినీ ప్రభు వాగ్దాన భూమికి తీసుకెళ్ళలేదు. నేను మీకు భుక్తము చేయుదునున్న నేలపై కలేబు యెహోషువ తప్ప మరెవరో కాలు మోపరో. అక్కడ చాలా కఠినమైన మాటలు ఉన్నాయి. మీ బిడ్డలు చెరపోవుదురని మీరు వాపోతిరి, కానీ మీరు నిరాకరించిన నేలకు వారిని చేర్చుదును, మీరు ఈ ఎడారిలోనే చత్తురు, మీ బిడ్డలు 40 ఏండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడుదురు. శిక్షలు ఇది చదివితే కనుక చాలా ఉంది. కాబట్టి చూడండి ప్రియులారా, గొనుగుడు ఎంత ప్రమాదం. డోంట్ గ్రంబుల్. గొనగటం చాలా ప్రమాదం. పరిశుద్ధ గ్రంథం చూసారా, గొనగటం వల్లే సొంత సహోదరు అయినటువంటి మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. గొనగటం మానేయండి. అందుకనే ప్రియులారా, మనకి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14-15 వచనాలు మీకు అండర్లైన్ చేసుకుని బైబిల్లో. ఫిలిప్పీలకు రాసిన లేఖ
2వ అధ్యాయము 14-15 వచనాలు ఏం చెప్తున్నాయి? మీరు అన్ని పనులను సనుగు కొనక, చూసారా, గొనుక్కోకుండా, మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. అప్పుడు నీచులు వక్ర బుద్ధులు గల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను ఉందురు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, మీరు గొనగకుండా వక్ర బుద్ధి లేకుండా ఎలా ఉండాలండి? నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఉందురు. మీరు జీవవాక్కును అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందురు. ప్రైజ్ ద లార్డ్. వాక్యమును అంటిపెట్టుకొని ఉండండి, దీపికల వలె వెలగండి, గొణుగుడు ఆపండి. ప్రియులా, చూసారా, వక్ర బుద్ధులు మానేయండి. మీరు ఈ లోకంలో జ్యోతుల వలె, ప్రకాశపుత్రుల వలె మీరు ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14-15 వచ్చిన మరొకసారి చదువుతున్నా. మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. అప్పుడు నీచులు వక్ర బుద్ధులు కల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఉందురు. మీరు జీవవాక్కును అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె ఉందురు. 16వ వచనం కూడా నేను చదివాను. చూసారా, సనుక్కోకుండా గొనుక్కోకుండా మరి మంచిగా ఉండమని దేవుడి పేరట మరి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్తున్నారు. ప్రియులారా, ఇంకో వాక్యం కూడా మీకు చదువు. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో యాకోబు గారి పత్రిక లేకపోతే యాకోబు గారి లేఖలో కూడా యాకోబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఒక మాట. 5:9 ఏమంటున్నారు? సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు, అప్పుడు దేవుడు మిమ్ము తీర్పునకు గురి చేయుడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. అంటే ఒకరి పట్ల ఒకరు ఫిర్యాదు అంటే గొనుక్కోకుండా, ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకోకుండా, లేకపోతే అసూయ పడకుండా మీరు ఉండండి. ఇశ్రాయేలు చేసిన ప్రజలు చేసిన తప్పులు మనం చేయకూడదు. ప్రియులారా, మనం గొనగటం ఆపేయాలి. అలా ఉండొద్దు అని మళ్ళీ పౌలు గారు చక్కగా ఈనాటి 2వ పట్టణంలో మనం అదే చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం ఈ మాటలు వినగలం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17 మరియు 20-24 వచనాలు. అక్కడ మనం ఏం చదువుతున్నాం? ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో, ప్రభు నామమున నేను ఇట్లు వక్కానించుచున్నాను, ఉపయోగము లేని ఆలోచనలు కలవారును అంధకారమగు మనసులు కలవారును అయిన అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. అన్య ప్రజలలాగా మీరు ప్రవర్తింపరాదు అని చెప్తూ మీరు వాక్యం చదువుకుంటూ వెళ్తే 19వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం, వారికి సిగ్గు లేదు, వారు దురభ్యాసములకు తమను తాము అర్పించుకొని అత్యాశతో విచ్చలవీడిగా అన్ని విధములైన అసహ్యములకు పనులు చేయుచుందురు. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనున్నది అది కాదు కదా, మీరు ఇదిగా నేర్చుకుందే దేవుడి దగ్గర, ఇది కాదు కదా అని చెప్పి 22వ వచనంలో, కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావము, చూసారా, పూర్వ జీవితము పాత స్వభావము మార్చుకొనుడు. మీ పాత జీవితాన్ని మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది కనుక మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగిన దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. హల్లెలూయా. చేంజ్ యువర్ లైఫ్స్. మీ జీవితాలు మార్చుకోండి. ఇగో సుగంధపు పువ్వులాగా మీ జీవితాన్ని మార్చుకొని పాత జీవితాన్ని వదిలిపెట్టండి. ఆ యొక్క గొంగళి పురుగు కనుక సీతాకోక చిలుకగా మారినట్లుగా మీరు మారండి. క్రీస్తునందు నూతన జీవితం జీవించండి అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియులారా, సువిశేషంలో ఏం జరిగింది? ఇది కూడా ఇదే సంభాషణ సువిశేషంలో. ఇక్కడ సువిశేషంలో మాకు నవ్వు వచ్చింది ఒక చోట. ఎందుకు నవ్వు వచ్చిందంటే సువిశేషంలో మొట్టమొదటి మాట యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో 24వ వచనం ఏంటి?
అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నాముకు పోయిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు వెదుగుతున్నారు. ఎవరి కోసం వెదుగుతున్నారు? యేసయ్య కోసం వెదుగుతున్నారు. ఎందుకు ఎదుగుతున్నారు? వాళ్ళకి ఆకలేసింది. ఆకలిస్తే యేసు ప్రభు గుర్తొస్తున్నాడు. ఎందుకు? పోయిన వారంలో చూసాం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ప్రభు ఆహారం పంచారు కదా. ఇక ఇవి తిండి బ్యాచ్ అనమాట. ఇది ఆయన కోసం ఎదుగుతున్నారు. ప్రేమతో వెతకట్లేదు, ఆయన మీద ఉన్నటువంటి ఒక లైకింగ్ ద్వారా, లవ్ ద్వారా కాదు, అతనితో స్నేహం చేయాలన్నా కాదు. దేనికోసం వెతుకుతున్నారంటే డబ్బు కోసం వెతుకుతున్నారు. ప్రభువుని వెతుకుతున్నారు. వాళ్ళ సెల్ఫిష్ డిజైర్స్ కోసం వెతుకుతున్నారు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దేవుణ్ణి. ప్రభు వాళ్ళతో డైరెక్ట్గా చెప్తున్నారు 25వ వచనంలో, ప్రజలు సరస్సు ఆవల వైపున యేసును కనుగొని, బోధకుడా మీరు ఇప్పుడు ఎక్కడకు వచ్చి తిరి, మీరు ఎప్పుడు ఎక్కడకు వచ్చి తిరి, వెన్ డిడ్ యూ కమ్ హియర్ అని మళ్ళీ చెప్పాక, ప్రేమతో కాదు, ఎప్పుడు వచ్చారు యేసు ప్రభు, మీరు ఎప్పుడు వచ్చారు అని ప్రభువుని అడిగారు. ప్రభు ఏం చెప్పాలి? టైం చూసా, నేను ఇక్కడికి 9 గంటలకు వచ్చాను లేకపోతే 3 గంటలకు వచ్చాను చెప్పాలి కదా. ప్రభు అక్కడ చెప్పట్లా. ప్రభు ఏమన్నారు? మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుతున్నారు, నా అద్భుత చిహ్నములు చూచి కాదు. మీరు రొట్టెల కోసం నా దగ్గరికి వస్తున్నారు, అంతేగాని నేను చూపించిన చిహ్నాలు ఇంకా గొప్పవే. ప్రేమ చిహ్నం అంటే సింబల్ గొప్పదే. సింబల్ వేరే దాన్ని సూచిస్తుంది. ఇది ప్రభు పరలోక రాజ్యాన్ని సూచిస్తున్నారు. వీళ్ళేమో పొట్టలు చూసుకుంటున్నారు, ఆకలి చూసుకుంటున్నారు, రొట్టెలు చూసుకుంటున్నారు, చేపలు చూసుకుంటున్నారు. ప్రభు తర్వాత చెప్తున్నారు, ఈ ఆహారం వేస్ట్, ఇది ఈరోజు దీన్ని రేపు మాయమైపోయేది. ఈ ఆహారం కాదు, శాశ్వతమైన ఆహారం కొరకు పాటుపడండి. జనాలు ఏమన్నారు? మీరు రక్షకుడని మాకు గ్యారంటీ ఏంటి? శాశ్వత భోజనం శ్రమింపుడు అన్నారు కదా. అప్పుడు తర్వాత ఏమైంది? నిత్య జీవము చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు అని ప్రభు అన్నారు. మనిషి కుమారుడు దానికి మీకు ప్రసాదించును, ఎలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు? అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెనని ప్రజలు అడిగారు. మరి దేవుని పనులు చేయాలంటే మేము ఏం చేయాలండి అని మంచి ప్రశ్న బాగానే అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరినది. ఎవరైతే దేవుని పేరట వచ్చారో వాళ్ళని విశ్వసించండి అని అన్నారు. ప్రజలకు ఇంకొక ఎదురు తిరిగి ప్రశ్న వేశారు. ఏమన్నారు? అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టు గుర్తు ఇస్తావు? మాకు గుర్తేంటి? మిమ్మల్ని విశ్వసించాలని మాకు గుర్తేంటి? అరే బాబు, తిన్నారుగా, 5,000 మంది తిన్నారు కదా, ఇంకేంటి? ఆ గుర్తు చాలదా? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, ఆ గుర్తు చాలదా? మరి ఈ యొక్క యోహాను సువార్తలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఉద్యోగి కుమారుడికి స్వస్థత, కోనేటి వద్ద స్వస్థత, తర్వాత కానాపెల్లిలో అద్భుతము, బోడు జరిగినాయి కదా, ఇంకేంటి గుర్తులు అని కొంతమంది ఈ యొక్క ప్రశ్న అడిగింది మామూలు ప్రజలు కాదంట, ధర్మశాస్త్ర బోధకులు కొంతమంది, వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు జనాల్ని రెచ్చగొట్టి ఇంకో గుర్తు చూపించమని వాళ్ళు అడిగారు. కాబట్టి ప్రజలు అడిగారు, మాకు ఒక గుర్తు చూపించండి. ఇంకెన్ని గుర్తులు చూపిస్తారు? తర్వాత ప్రభు చెప్పారు, ఈ ఆహారం కొరకు పాటుపడొద్దు, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, ఇదిగో నేనే ఆ జీవాహారం, నన్ను విశ్వసించండి అని ప్రభు ఆ ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నేను మరి వచ్చే వారం కూడా ఈ యొక్క జీవాహారం గురించి మన వాక్యంలో వింటాం. కాబట్టి నేను ఎక్కువ దీని గురించి స్ట్రెస్ చేయకుండా ఈనాటి మొదటి పట్టణం చెప్పాను, గొనగటం మానేయండి, గొనగటానికి బదులు కృతజ్ఞత కలిగి జీవించండి. కాస్టేట్ అండ్ సేట్ వి గుడ్ దెర్ హ్యార్ ఈస్ట్ అని జర్మన్లో అంటారు. అంటే ఇంగ్లీష్లో టేస్ట్ అండ్ సీ హౌ గుడ్ ద లార్డ్ ఈస్. చవిచూచు చూడు ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. మీరు కొద్ది 5 నిమిషాలు టైం తీసుకుని దేవుడు మీకు ఎటువంటి మేలులు చేశాడు, మీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించాడు, ఎటువంటి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని టైం తీసుకొని ధ్యానం చేయండి. అప్పుడు మీలో కృతజ్ఞతా భావం పెరుగుద్ది. నీకు కృతజ్ఞతా భావం లేకపోతే నీలో గొనుగుడు ప్రారంభమైంది. ఎప్పుడైతే గొనుగుతావో దేవునికి శత్రువు అవుతావు, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు, దేవుడు శాపానికి లోనవుతావు. ప్రియమైన విశ్వాసులారా, జీవితంలో గొనగటం మానేయండి. స్టాప్ గ్రంబ్లింగ్, బీ థ్యాంక్ఫుల్. దేవుడికి వందనాలు చెప్పు. దేవా, నాకు మంచి కుటుంబం ఇచ్చావు, నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, ఒక ఇంట్లో ఉండగలుగుతున్నాను, నీకు వందనాలు. సంసార జీవితంలో ఉంటే సంసార జీవితం, గురు జీవితంలో ఉంటే గురు జీవితం, ఒక ఉపదేశగా ఉంటే ఒక ఉపదేశగా, అన్ని విధాలుగా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు
చెప్పండి. దేవునికి వందనాలు చెప్పండి. దేవుని మీద ఆధారపడండి. గొనగొద్దు. చేసిన మేలును మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, మీ అందరిని దేవుడు కాచి కాపాడుదురుగాక. మీ కుటుంబాలన్నీ కృతజ్ఞతతో, స్తోత్ర భావముతో, మేలేరిగిన తనముతో మంచి జీవితాలు జీవించాలని, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.